ఇక ఈసారి ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నామని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఊహించని విధంగా ప్రజా తీర్పు ఉండబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మీమర్స్ మాత్రం చంద్రబాబు 2019లో మాట్లాడిన వీడియోను ట్రోల్ చేస్తున్నారు. అప్పట్లో బాబు 100కు 1000% మేమే గెలుస్తున్నాం, సర్వేలన్నీ మాకు మద్దతుగానే ఉన్నాయని అన్నారు. ఈ రెండు వీడియోలను జత చేసి ట్రోలర్స్ ట్రోల్ చేస్తున్నారు. చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. చాలా ఎవ్రీ ఎలక్షన్లో సర్వేలు ఉంటాయి. పేపర్లో కూడా సర్వేలు చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. ఇవి కూడా ఉంటాయి. అల్టిమేట్గా సర్వేలు చేసుకోవడం ఒక అలవాటు అయిపోయింది ఇప్పుడు అందరిలో కూడా. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాదు, 83 నుంచి సర్వేలు చేస్తున్నాం. అంటే 35 సంవత్సరాలుగా సర్వేలు చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా సర్వేలు కొత్త ఏం కాదు. అదే మరి ఈ టర్మ్లో కూడా ప్రజల యొక్క ఆమోదం కోసం, ప్రజాభిప్రాయం కోసం ఒక పక్క మామూలుగా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా నేను ఎప్పటికప్పుడు ఒపీనియన్ తీసుకుంటున్నా IVRS ద్వారా. అదే మరి పార్టీది కూడా ఎప్పటికప్పుడు చేశాం, అన్నీ ఉన్నాయి. ఈరోజు చెప్తున్నా, రాసుకోండి మీరు. 100కి 1000% గెలవబోయే తెలుగుదేశం పార్టీ. దాంట్లో నో సెకండ్ థాట్స్. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. Someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance to the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. One and a half years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number was